హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. ఈరోజు ఒక కీలకమైన వార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు సంబంధించి రోజుకు పెరుగుతున్న నిరుద్యోగ వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం ఒక కీలకమైన ముందడుగు వేసింది. అది ఈరోజే ప్రారంభమైంది. దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. దాని పేరు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించిన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. క్లాసులు స్టార్ట్ అయ్యాయి. అసలు ఏంది ఇది? స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి చాలా రోజులుగా నాంతా ఉంది. అసలు ఏం చేయబోతుంది గవర్నమెంట్ అంటే దీంట్లో ప్రధానంగా డిగ్రీతో పాటు బిఎఫ్ఎస్ఐ అనే ఒక మినీ డిగ్రీని చేసుకునేందుకు కోర్సును చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. 20 ఇంజనీరింగ్ కాలేజీలు 18 డిగ్రీ కాలేజీలను దీని కింద ఎంపిక చేశారు. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి దీన్ని అమలు చేయబోతున్నారు. ఈరోజు స్టార్ట్ అయింది. అది దాని గురించే మనం వివరాలు తెలుసుకోబోతున్నాం. ఉచితంగా ఈ ఖరీదైన కోర్సును ప్రభుత్వం అందిస్తున్నది. జాబ్ గ్యారంటీని కూడా దీనికి ఇస్తున్నది. వేలాది మంది యువతకు నైపుణ్యాల శిక్షణ అందించేందుకు ఇటీవల యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పిన తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక అడుగు ముందేసింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఈ అడుగు ముందుకేసింది. ఇది చాలా ఉపయోగకరమైనది. ఎందుకంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు ఏ సర్కారు వచ్చినా కానీ. నిరుద్యోగం పెరుగుతూ ఉంది. విద్యా వ్యవస్థ కూడా విస్తృతిగా పెరుగుతూ ఉంది. ఉపాధి అవకాశాలు గవర్నమెంట్ సెక్టార్లో అంతగా దొరకనప్పుడు ప్రైవేట్ సెక్టార్లో క్రియేట్ చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేయడం అనేది కొద్ది అభినందించదగ్గ విషయం. కానీ ఇది ముందడుగు పడింది. అసలు ఇది ఏంది, ఎట్లా ఉపయోగకరం అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం. బిఎఫ్ఎస్ఐ సెక్టార్లోని ఐటీఎస్ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. గత కొన్నేళ్లుగా హెచ్ఎస్బిసి, జేపీ మోర్గాన్, స్టేట్ స్ట్రీట్, మాస్ మ్యూచువల్, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ వంటి బిఎఫ్ఎస్ఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు దేశంలో దాదాపు 5 లక్షల ఉద్యోగాలు సృష్టించాయి. బిఎస్ఎఫ్ఐ రంగంలో పేరొందిన కంపెనీలన్నీ ఇప్పటికే హైదరాబాద్ కీలకమైన వ్యాపార కేంద్రంగా గుర్తించాయి. అందుకే కొత్తగా ఏర్పడే గ్లోబల్ కెపాసిటీ సెంటర్లలో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు భారీగా ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. 38 కాలేజీల్లో జాబ్ గ్యారంటీ కోర్సులను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఇది చాలా కీలకమైన అంశం. కాలేజీల జాబితాను కూడా విడుదల చేసింది. డిగ్రీతో పాటు సరికొత్తగా నైపుణ్య డిగ్రీ అనేది మనం దీన్ని భావించవచ్చు. ఆన్లైన్ పోర్టల్లో 10,000 స్టూడెంట్స్ డేటా పొందుపరిచింది. క్యాంపస్ సెలక్షన్ల ఆన్లైన్ సెలక్షన్లను కూడా చేస్తోంది. దేశంలోని వినూత్న ప్రయోగానికి ఈరోజు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. రాష్ట్రంలో ఈ ఏడాది నుంచే డిగ్రీ ఇంజనీరింగ్లో చేరిన విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు తొలి అడుగు వేసిందని చెప్పొచ్చు. రెగ్యులర్ డిగ్రీతో పాటు మినీ డిగ్రీ కోర్సుగా బిఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణ అందించే వినూత్న కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించింది. ఉన్నత విద్యామండలి గుర్తించిన 18 ఇంజనీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న 10,000 మంది విద్యార్థులకు ఈ శిక్షణను అందిస్తున్నారు. స్టార్ట్ అయింది ఈరోజు నుంచి. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మేలు జరిగేలా ఈ కాలేజీలను ఎంపిక చేసింది. ఒక హైదరాబాద్లోనే కాకుండా స్టేట్ మొత్తంగా ఉన్న కాలేజీలను గుర్తించి అందరికి ఉపయోగపడేలా ఎంపిక జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జాబ్ డిమాండ్ ఉన్న బిఎఫ్ఎస్ఐ సంస్థలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతుంది. అత్యంత ఖరీదైన ఈ కోర్సును డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచితంగా అందించడం గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుంది. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ వ్యవస్థను తగ్గించి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా ఇది ముందుకు సాగుతూ ఉంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి సహకారంతో బిఎఫ్ఎస్ఐ కాన్సార్జిజం మినీ కోర్సుకు అవసరమైన సిలబస్ను రూపొందించింది. ప్రభుత్వంపై ఆర్థిక భారం లేకుండా సిఎస్ఆర్ నిధులను సమీకరించి 3 ఏళ్ల పాటు ఈ శిక్షణను అందించేలా మంత్రి శ్రీధర్ బాబు ప్రతినిధులతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. రూపాయలు 2.5 కోట్లు అందించేందుకు ముందుకొచ్చింది ఆ సంస్థ. యుఐపిపిపి అనే సంస్థ ముందుకొచ్చింది. విద్యార్థులకు ఉపాధి కల్పించేలా జీసీసీలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తగా ఉండడంతో పాటు సిఎస్ఆర్ నిధులను సమీకరించనుంది. అయితే నాన్ ఇంజనీరింగ్ కాలేజీలు ఈ కోర్సుకు ఎంపిక చేసిన కాలేజీలలో పింగళి ప్రభుత్వ మహిళా కాలేజీ, వడ్డేపల్లి, హన్మకొండలో, తర్వాత ఖమ్మంకు చెందిన ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నల్గొండ, ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ హైదరాబాద్, ప్రభుత్వ సిటీ కాలేజ్ హైదరాబాద్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సిద్దిపేట, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ బేగంపేట, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఖైరతాబాద్, ఇంద్ర ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజీ నాంపల్లి, నిజాం కాలేజీ హైదరాబాద్, ఆర్బీవీఆర్ఆర్ డిగ్రీ కాలేజీ హైదరాబాద్,
సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కాలేజీ మెహదీపట్నం, సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా డిగ్రీ కాలేజీ హైదరాబాద్, సెయింట్ పియస్ ఎక్స్ మహిళా డిగ్రీ కాలేజీ నాచారం, తారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సంగారెడ్డి, ఎంవిఎస్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మహబూబ్ నగర్, ఎస్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ కరీంనగర్, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కోటి, గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ నిజామాబాద్. ఇక ఇంజనీరింగ్ కాలేజీలు 18. ఆ 18లో బీవీఆర్ఐటి హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్, జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ జేఎన్టీయు, గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ జేఎన్టీయు, జేబీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ జేఎన్టీయు. ఇక ఇంజనీరింగ్ కాలేజీల విషయానికి వస్తే 18 కాలేజీలకు సంబంధించి ఎంపిక చేసింది ప్రభుత్వం. బీవీఆర్ఐటి హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్, జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్, జేబీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్, జేఎన్టీయు కూకట్పల్లి ప్రధాన క్యాంపస్, కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ జేఎన్టీయు, వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జేఎన్టీయు, కిడ్స్ వరంగల్, చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఓయూ, మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీ ఓయూ, మాటూరి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజీ ఓయూ, మెథడిస్ట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ ఓయూ, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ ఓయూ, స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ ఓయూ, ఆర్జీ యూకేటి బాసరా, బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నర్సాపూర్. ఈ 18 కాలేజీలను ఎంపిక చేసింది. ఇది ఈరోజు తొలి అడుగు పడింది. నిరుద్యోగులకు అంటే ఏటా కనీసం 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి ఈ 5 ఏళ్ల కాలంలో 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక లక్ష్యంతో పోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు కీలకమైన అడుగైతే ప్రభుత్వం వేసిందని చెప్పొచ్చు. దీన్ని నిరుద్యోగులకు ఎంతవరకు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తూనే ఎంతవరకు ఇవ్వగలుగుతాము, ఏ ప్రభుత్వమని ఇవ్వలేదు కాబట్టి సమాంతరంగా పెరుగుతున్న ప్రైవేట్ సెక్టార్లో కూడా అంటే స్కిల్స్ను ఉపయోగించుకొని ఎట్లా ఉపాధి అవకాశాలు పొందొచ్చు అనే దాన్ని ప్రభుత్వం టేకప్ చేసింది. ఇది ఒక రకంగా ప్రశంసించదగ్గ విషయమే. అయితే ఈరోజు ప్రారంభించిన సీఎం దీనికి సంబంధించి మాట్లాడారు. దాంట్లో ఏమని మాట్లాడారంటే ఒక కీలకమైన ఉపన్యాసం చేశారు. గత 10 ఏళ్లలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించలేదు. అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించానా, అది వాస్తవమే. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది కీలకమైన ప్రధానమైన సమస్యగా మారింది. తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని ఈ ప్రభుత్వం గుర్తించిందని ఆయన ఒప్పుకున్నాడు సీఎం. అందుకే అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 30,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించాం. ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి 35,000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ కూడా విడుదల చేశాం. రాబోయే 2-3 నెలల్లో మరో 35,000 ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అని ఆయన ప్రకటించారు. 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరదు అని మాత్రం కన్ఫర్మ్ చేశాడు. అది వాస్తవ పరిస్థితి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంటే వచ్చిన ప్రభుత్వాలే మొత్తం నిరుద్యోగ వ్యవస్థ మొత్తం తీర్చాలంటే ఏ పాలకులతోని కాదు. అందుకే ఈ సమస్యను గుర్తించి నైపుణ్య శిక్షణ అందించే చర్యలు చేపట్టామని తెలిపారు. తెలంగాణలో ప్రతి ఏటా 3 లక్షల మంది డిగ్రీ పట్టాలు పొంది బయటకు వస్తున్నారు. కానీ వారికి ఇండస్ట్రీ అవసరాలకు సంబంధించిన నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించాలనే బీఎఫ్ఎస్ఐతో మాట్లాడాం. బీఎఫ్ఎస్ఐ ఇచ్చిన ప్రతిపాదనతో ఒక ప్రణాళిక రూపొందించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డిగ్రీ పట్టా పొందే నాటికి విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి అవసరమైన నిధులను కూడా వాళ్ళే సమకూర్చారు. ఎవరితోనైతే టైఅప్ చేసుకున్నదో ప్రభుత్వం వాళ్ళు సమకూరుస్తున్నారు. ఈ శిక్షణ తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ సెక్టార్లలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ప్రపంచానికి నైపుణ్యం కలిగిన యువతను అందించాలనే లక్ష్యంతో ఈ కోర్సు స్టార్ట్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. గత 10 ఏళ్లలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కొంతమంది తెలంగాణ యువత గంజాయి, డ్రగ్స్కు బానిసయ్యారని కూడా సీఎం ఈ సందర్భంగా ఒప్పుకున్నారు. అంటే ఉన్న విషయాన్ని ఆయన తేటతెల్లి చేశారు. అంటే కడుపులో దాచుకోకుండా వాస్తవ పరిస్థితిని చెప్పారు. ఇటీవల పట్టుబడిన వారిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్స్ స్టూడెంట్స్ ఉండడం ఆందోళనకరమైన విషయం అని కూడా ఆయన తెలిపారు. అంటే కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ వీటికి మత్తుకు బానిస అవుతున్నారనేది. డ్రగ్స్, గంజాయి నియంత్రించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలుపుతూనే వ్యసనాల నుంచి యువతను బయటపడేయాలంటే ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని దానికి సంబంధించే కంటిన్యూషన్గా ఈ స్పీచ్ చేశారు. 65 ఐటీఐలను అప్గ్రేడ్ చేసి టాటా టెక్నాలజీస్ సహకారంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
రాబోయే 2 నెలల్లో అన్ని ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలపైన ప్రత్యేక దృష్టి సారించామన్నారు సీఎం. కనీస ప్రమాణాలు లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీల అనుమతులు రద్దు కూడా చేస్తామని చెప్పి సందర్భంగా ఆయన హెచ్చరించాడు. పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేస్తున్నట్టు తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు నైపుణ్యం అందించే ఈ కార్యక్రమం హైదరాబాద్ను ఎడ్యుకేషన్ హబ్గా మార్చడమే లక్ష్యంగా ఇది ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. సాంకేతిక నైపుణ్యానికి హైదరాబాద్ డెస్టినేషన్ కావాలని, ప్రపంచ వేదికపై హైదరాబాద్ను విశ్వనగరంగా నిలబెట్టాలని ఆయన ఆకాంక్షించారు. రాబోయే ఏడాదిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన వారు ప్రపంచంలో పెద్ద సంస్థలో సీఈఓలుగా ఉన్నారు. అలాంటి వారి సహకారం తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు.